ప్రేమంటే థ్రిల్లు ప్రాప్తిరస్తు. థియేటర్‌కెళ్ళప్పుడు వెళ్ళాను థియేటర్‌కి. బట్ షో వేయలేదు. జనం లేరు బాబు అన్నారు. ఇక చేసేదేముంది ఓటీటీకొచ్చాక చూద్దామనుకున్నా. జస్ట్ ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో చూసాను. పర్లేదు మూవీ. యావరేజ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. మంచి ప్లాట్ తీసుకున్నారు. నాకు వీళ్ళ ట్రాక్ ఎక్కింది. కానీ పోలీసుల ట్రాకే ఎక్కలేదు. వాళ్ళది కామెడీ వేలో ట్రై చేశారు గానీ ఏం పేలలేదు. బట్ వీళ్ళది మాత్రం వర్కౌట్ అయింది. ఫన్ విషయంలో, డైలాగ్స్ విషయంలో అండ్ సిట్యుయేషన్స్ విషయం అన్నిటిల్లో ఓన్లీ వీళ్ళ పోర్షన్స్ మాత్రమే బాగున్నాయి నాకు. హీరో, హీరోయిన్ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఒక ట్విస్ట్. అదేంటి నెక్స్ట్ ఏమైందన్నది ఉంటదిక. సినిమాలో 2 ట్రాక్స్ రన్ అవుతూ ఉంటాయి. ఒకటి పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరు. ప్రియదర్శి, ఆనందిది. ఇంకోటి పోలీసులది. కిషోర్, సుమ, ఆది, రాంప్రసాద్ వీళ్ళది. యాక్చువల్లీ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు పోలీసుల ట్రాకే ఫన్ ఉంటదేమో. మ్యారీడ్ కపుల్స్ డిసప్పాయింట్ చేస్తారేమో అనుకున్నా, కానీ రివర్స్ అయింది. వీళ్ళ పోర్షన్సే బాగున్నాయి. ముందొక బ్రీజీ రామ్ కామ్‌లా స్టార్ట్ అయింది. పెళ్లి చేసుకుంటారు. మ్యారేజ్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. పోలీసులు అవి ఇవి అనుకుంటే టోటల్ షిఫ్ట్ అసలు వీళ్ళ సైడ్ నుంచి. అక్కడి నుంచి వీళ్ళు చేసే థింగ్స్ అన్నీ ఎంటర్‌టైనింగ్‌గా వెళ్ళాయి. కానీ వీళ్ళవే వీళ్ళ గోలేంటి అనేలా ఉన్నాయి. కామెడీకి నవ్వాలని ఏవేవో చేస్తుంటారు. ఏవేవో డైలాగ్స్ వేస్తుంటారు గానీ ఒక్కటంటే ఒక్కటి కూడా పేలలేదు వీళ్ళ సైడ్ నుంచి. ఏదో జోక్స్ ఏస్తే నవ్వాలి అనే దానికంటే సిట్యుయేషనల్ కామెడీకి ట్రై చేసి ఉండాల్సింది పోలీసుల సైడ్ నుంచి కూడా. ఈ కాన్సెప్ట్‌కి ఇదే బెటర్ నా ఒపీనియన్. బికాజ్ అది వర్క్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఒక సినిమా ఉంటది 'శ్రీ విష్ణుది' కంప్లీట్‌లీ సిట్యుయేషనల్ ఫన్ ఉంటది. బోత్ సైడ్స్ నుంచి. ఇక్కడ ఒక సైడే ఉంది వీళ్ళ నుంచి. ఇంకో సైడ్ పోయింది. పోలీసులు ట్రాక్ కూడా సెట్ అయ్యి ఉండుంటే బావుండేది. మంచి ఎంటర్‌టైనర్ అయ్యేది. మంచి ప్లాట్ లైన్ కొంత కొట్టారు. మరి కొంత మిస్ అయ్యారు. పెర్ఫార్మన్సెస్ వైస్ ఆనంది మెయిన్ అసలు. చాలా బాగా యాక్ట్ చేశారు. నెక్స్ట్ ప్రియదర్శి, కిషోర్ వీళ్ళు. సుమ అయితే అస్సలు సెట్ అవ్వలేదు ఆ రోల్‌కి. సినిమా అంతా నవ్వాపుకొని యాక్ట్ చేస్తున్నట్టుగా చేశారు. సాంగ్స్ కూల్‌గా బావున్నాయి. ఫైనల్లీ యావరేజ్ వన్. టైమ్ ఉంటే ట్రై చేయొచ్చు. టైమ్ పాస్ వన్. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్‌ఫ్లిక్స్. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.